ఇప్పుడు మీరు ప్రార్థన చేసినప్పుడు మీ మైండ్లో ఏమనుకుంటారంటే, ఇప్పుడు నేను 9:15కి ప్రార్థన చేశాను, 9:17 కల్లా నా జ్వరం వెళ్ళిపోతుంది, 9:17 కల్లా 9:20 కల్లా నా జ్వరం వెళ్ళిపోతుంది అని మనం అనుకుని మనం ప్రార్థన చేస్తాం. అవునా కదా? అవునా కదా? అంటే మనకు ఆల్రెడీ ఒకటి ఉంటుంది మైండ్లో, ఇదే తీసుకోవాలి, ఇదే తీసుకోవాలి, ఇదే తీసుకోవాలని ఉంటుంది. జస్ట్ ఏదో ఒక్కసారి దేవుడిని అడిగితే పోలా, ఏదో ఒకసారి దేవుని చిత్తాన్ని జరిగిస్తే పోలా అని అనుకొని దేవాన్ని చిత్తాన్ని జరిగించంటారు. ఆయన చిత్తం ఏంటో మీకు తెలీదు, ఆయన కూడా దేవాన్ని చిత్తాన్ని జరిగించంటారు. ఆయన చిత్తంతో మీ చిత్తాన్ని అలైన్ చేసుకోకుండా దేవుని చిత్తం జరిగించు అంటే ఎలా కుదురుతుంది? మీరు ఒక లైన్లో వెళ్తున్నప్పుడు, స్కూల్లో అందరూ ఒక లైన్లో వెళ్తూ ఉంటారు, ఆ లైన్లో మీరు వెళ్ళాలి. ఆ లైన్లో వెళ్తేనే కరెక్ట్ ఆర్డర్ ఉంటుంది. మీరు పక్కకు వచ్చేసి అందరికంటే నేను ముందే వెళ్ళాలంటే పోనిస్తారా? నీ లైన్లో నువ్వు ఉండు, నీ టర్న్ వచ్చినప్పుడే నువ్వు వెళ్ళు అంటారు. దేవుడిని చిత్తం అన్న నీ లైన్ ఉంటుంది. ఆ లైన్ గుండానే నువ్వు దేనికోసం అయితే ప్రార్థిస్తున్నావో అక్కడికి నువ్వు వెళ్ళగలవు. నువ్వేం చేస్తావు? నేను ఆ లైన్లో ఉండను, నేను పక్క లైన్లో ఉంటాను, కానీ దేవుని చిత్తం జరిగిపోవాలని మనం ఆ మైండ్ సెట్తో ఉంటాం.